సార్ మొన్న ఏదైతే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమించిన తర్వాత తిరుపతిలో సభ పెట్టారు. సభ పెట్టినప్పుడు గతంలో ఉదయనిధి స్టాలిన్ అప్పుడు సనాతన ధర్మం గురించి విషయాన్ని ఏదైతే అన్నాడో దాన్ని లేవనెత్తారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని తమిళంలో లేవనెత్తారు. లేవనెత్తిన తర్వాత నేను ఉదయనిధి స్టాలిన్ గారు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు వెయిట్ అండ్ సీ అన్నారు. అసలు వెయిట్ అండ్ సీ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన సాంప్రదాయాల మీద బాగా తెలిసిన వ్యక్తి. అయితే సనాతన ధర్మం అంటే హిందూ మతం కానివ్వండి, ముస్లిం మతం కానివ్వండి, క్రిస్టియన్ మతం కానివ్వండి, ఎవరు ఆచారాలు ఎవరు సాంప్రదాయాలు మన పుట్టు పూర్వీకుల నుంచి వస్తుందో దాన్ని పద్ధతిగా పాటించి ఆచరించేదాన్ని సనాతన ధర్మం అంటారు. అది నిత్యంగా జరుగుతుంది. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియనిటీ కానీ ఎవరి పద్ధతులు వాళ్ళు మన భారతదేశంలో అవలంబిస్తూ ఉంటారు. దీనికి తెలియకుండా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి వేరే పార్టీ వాళ్ళు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. మన హిందూ సమాజంలో అనేక రకరకాలుగా మనం పద్ధతులు పాటిస్తుంటాం. సనాతన ధర్మం అంటే మనం ఆచరించే పద్ధతులను బట్టి, మన పూర్వీకులు నేర్పిన దాన్ని బట్టి సనాతన ధర్మం అని అంటారు. దీనికి నిన్న మన ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడుతూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి వెయిట్ అండ్ సీ అన్నారు. వెయిట్ అండ్ సీ అంటే దానికి అర్థం ఏ విధంగా ఆలోచించుకోవాలా? ఇప్పుడు వాళ్ళు సాంబార్ బ్యాచ్, దానికి వెయిట్ అండ్ సీ అంటే మనం పెద్ద దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా సమాధానం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. దాని గురించి మనం భయపడాల్సిన పని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాళ్ళ భార్య క్రిస్టియన్ అంటున్నారు, వాళ్ళ పిల్లలు క్రిస్టియన్ అంటున్నారు, ఈయనేమో హిందూ అని చెప్పుకుంటున్నారు, కులాలని మతాలని రెచ్చగొడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇటు తమిళనాడు వాళ్ళు కానీ అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ చేసుకున్నారు. నిన్న మన తిరుపతిలో చూసాము. వాళ్ళ ఇద్దరు ఆడబిడ్డల చేత డిక్లరేషన్ మీద సంతకం చేయించి దేవాలయంలో ప్రవేశించారు. గతంలో ఇంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళేవారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే మరి అదే ఇప్పుడు ఆయన ఆచరించి చూపించాడు. లేకపోతే ఆయన కూడా సంతకం పెట్టకుండా వెళ్ళే అవకాశం ఉంది. అయినా కానీ ధర్మం పాటిస్తున్నాడు కాబట్టి ఇద్దరు పిల్లల చేత డిక్లరేషన్లో సైన్ చేసి దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఈ నీతులు చెప్పే వాళ్ళకి? కనబడుతుందిగా ఒక పక్క నుంచి. ఆయన పద్ధతులు కరెక్ట్గా పాటిస్తున్నాడు. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. హిందూ సనాతన ధర్మం పాటిస్తున్నాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. దాని గురించి మనం ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. వాగేవాళ్ళు చాలా వాక్కుంటారు, వాక్కునేవ్వండి. ఏమైంది చూశారుగా గత ఎన్నికల్లో ఏమైందో. 155 నుంచి 11కు పడిపోయారు. ఇది కూడా అంతే. వాళ్ళకి ఏమి చేయలేక వాళ్ళ మీద వీళ్ళ మీద అవాకులు చావులు వేసి ట్రాఫిక్ డైవర్ట్ చేయండి తప్ప ఇందులో పెద్దగా మునిగిపోయింది ఏం లేదు. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అంత ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకు మతాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి అంటున్నారు. సార్ అటువంటిది ఏం లేదండి. మతాలను రెచ్చగొట్టాల్సిన ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి మతాలను రెచ్చగొట్టాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారు కానీ ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ప్రజలు భారీ మెజారిటీని మనకి చేకూర్చారు. 164 సీట్లు ఇచ్చారు. 164 సీట్లు ఇస్తే ఎంత పద్ధతిగా ఉండాలో మన సీఎం గారిని చూస్తే అర్థమవుతుంది, మన ఉప ముఖ్యమంత్రి గారిని చూస్తే అర్థమవుతుంది, నారా లోకేష్ గారిని చూస్తే అర్థమవుతుంది. రాజరికాలుగా వాళ్ళైతే పరిపాలించట్లా, ఒక సేవకుడుగా, ఒక కర్షకుడుగా అలా పరిపాలిస్తున్నారు. ఈ వయసులో కూడా 75 చిల్లర వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న 1వ తారీఖు అనంతపురం డిస్టిక్లో పింఛను పంపిణీ చేయడం జరిగింది. అసలు ఎంత ఇదిగా నేనైతే ఆశ్చర్యపోయాను. ఇంత వయసులో కూడా ఆయన ఆ విధంగా కష్టపడుతున్నాడు. అసలు మనం కష్టపడలేకపోతున్నాము. ఆయన చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పిరేషన్స్తో యువత కానీ, ఇంకా ముందు రాజకీయాల్లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే ఆంధ్ర రాష్ట్రం ఇంకా చాలా బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.